విశాఖ శ్రీనివాస నగర్లో మహిళ హత్య కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. పార్వతి అనే మహిళను సమీపంలో ఉండే రాము అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్, అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. అక్కేపాలెం శ్రీనివాస నగర్ పిఎంకే నాగా ఆనంద్ రెసిడెన్సీలో నిన్న సాయంత్రం 5:30 సమయం నుంచి 6 గంటల సమయం మధ్యలో పార్వతి వయసు 53 సంవత్సరాల మహిళని బంగారం కోసం అతి దారుణంగా హత్య చేశారు. అయితే వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడం, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా మొత్తం ఆధారాలన్నీ కూడా సేకరించాయి. సాంకేతికమైనటువంటి ఆధారాలన్నీ కూడా పరిశీలించాయి. 25 కుటుంబాలు ఉన్న సాయంత్రం సమయంలో ఈ హత్య జరిగిందనేటువంటిది పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం కేసు అంతా కూడా దర్యాప్తు చేశారు. అయితే నిందితుడు కూడా స్థానికుడైనటువంటి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాముగా గుర్తించారు. పోలీసులు కూడా నిందితుడిని కొద్ది గంటల్లోనే హత్య జరిగినటువంటి 3 నుంచి 4 గంటల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు. హత్య జరిగిన సమయంలో కూడా అక్కడ బీరువా లాకర్ ఉంది. బీరువా లాకర్ సంబంధించినటువంటి తాళాల కోసం కొంత చిత్రహింసకి నిందితుడు గురి చేసేటని కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతురాలి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం కావచ్చు, నల్లపూసలు, ఇతర బంగారు ఆభరణాలన్నీ కూడా నిందితుడు దొంగిలించారు. అయితే ఈ కేసులో మరొక కీలకమైనటువంటి కోణం పోలీసులు గుర్తించారు. పెనుగులాట జరిగిన సమయంలో నిందితుడు చెందినటువంటి మొబైల్ ఫోన్ హత్య జరిగినటువంటి గదిలోనే పడిపోవడం గుర్తించారు. ఆ మొబైల్ ఫోన్ ని మృతురాలకు సంబంధించిన మొబైల్ ఫోనా లేకపోతే మృతురాల బంధువులకు సంబంధించిన మొబైల్ ఫోన్ అని పోలీసులు ఆరా తీయడంతో అది ఎవరికి సంబంధించిన మొబైల్ ఫోన్ కాదు అని తెలియడంతో పోలీసులు ఆ మొబైల్ ఫోన్ ని కీలకమైనటువంటి ఆధారంగా చేసుకుని విచారణ కొనసాగించారు. విచారణ కొనసాగించడం కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా బంగారం కోసం, నగల కోసం ఈ హత్య చేసినట్టుగా పోలీసులు కొంత నిర్ధారణకు వచ్చారు. విశాఖ 4వ పట్టణ పోలీసులు మరియు క్రైమ్ విభాగ పోలీసులు కూడా కేసుని మరింత లోతుగా విచారిస్తున్నారు. బంగారం కోసం, మెడలో ఉన్నటువంటి బంగారు నగల కోసం ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.